హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీ అందరితోనే నేను కొన్ని మోటివేటివ్ టిప్స్ అనమాట. ఇంట్లో ఆడవాళ్ళకి పని చేసి చేసి విసుకొచ్చేస్తుంది కదా, అలాంటి వాళ్ళ కోసమని కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. పూర్తిగా వీడియో అంతా చూస్తే నేను ఏం చెప్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీ అందరికీ అర్థమవుతుంది అనమాట. థంబ్నెయిల్ అందరూ చూసారు కదా. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ గోంగూర మటన్ అనమాట. సూపర్ టేస్టీతో ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు ఎవరన్నా వీడియోని చూస్తున్నట్టయితే ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. గోంగూర మటన్ అనేసరికి పెద్ద ప్రాసెస్ ఏమో అనుకొని చాలామంది చేయటం మానేస్తారేమోనండి. అస్సలు అలాంటిది ఏమనుకోవద్దు. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వంట అస్సలు రాదు అనే వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ రెసిపీని చేసుకోవచ్చు అనమాట. మీకు కొలతలతో ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. 1/2 కేజీ మటన్కి ఒక పెద్ద కట్ట నుంచి గోంగూర కట్ట ఉంటుంది కదా, దాని నుంచి సగం కట్ట అనమాట. సగం గోంగూర కట్టని ఆకులన్నీ తుంచుకొని మంచిగా అయితే కడుక్కోవాలి. కడిగేసి బాగా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా మగ్గ పెట్టుకోవాలి. అంటే నీళ్ళేమి వేయక్కర్లేదండి. మామూలుగా గిన్నెలో ఆకు వేసేస్తే అది దగ్గరికి మగ్గిపోతుంది అనమాట. ఆకంతా కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. అప్పటి వరకు వెయిట్ చేస్తూ నిదానంగా చిన్న మంట మీద అయితే కుక్ చేసుకోండి. లేదు అంటే గిన్నెకి అంటుకుపోతుంది అనమాట. పెద్ద కట్టకైతే సగం కట్ట అని చెప్పారు. చిన్న కట్టలు దొరికితే ఎలాగా అని అనుకుంటారేమో. చిన్న కట్టలు అయితే అంటే సన్నపాటి కట్టలు ఉంటాయి కదండి, అలాంటివి అయితే ఒక 6 కట్టలు అయితే తీసుకోండి. 6 కట్టలు అయితే కరెక్ట్గా 1/2 కేజీకి సరిపోతుంది అనమాట. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకొని మటన్ కర్రీ ప్రిపరేషన్కి అయితే రెడీ అయిపోదాము. నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే ఒక 4-5 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. మీరు గిన్నెలో చేస్తాను అంటే కనుక దగ్గరగా ఒక 40 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు అయితే టైం పడుతుంది. ఎందుకంటే మటన్ మంచిగా కుక్ అవ్వాలి కదా, అందుకని అది టైం తీసుకుంటుంది అనమాట. అలా చేస్తే ఇంకా బాగుంటుందండి. కాకపోతే నాకు అంత టైం లేదని చెప్పి నేను కుక్కర్లో అయితే చేసేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఒక 2 మీడియం సైజువి నేను యాడ్ చేస్తున్నానండి. చీరికల కింద కట్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే నేను ఉప్పు, పచ్చిమిరపకాయలు అనేది వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టేసుకొని వేసుకుంటున్నానండి. ముక్కల కింద అయితే ఏం కట్ చేసుకోవట్లేదు. ఎందుకైతే పులుపు తగులుతూ ఉంటుంది కదా, పులుపు తగిలే కూరల్లోకి పచ్చిమిర్చి అలా నాటులు పెట్టుకొని వేసుకుంటే తింటుంటే చాలా బాగుంటాయి అన్నమాట. నాకు అలా అని ఇష్టం అని చెప్పి అలా చేసుకుంటున్నా. మీ అందరికీ మోటివేటివ్ టిప్స్ చెప్తా అన్నాను కదండి. అవి ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఎంతసేపు రొటీన్గా ఒకటే పని చేస్తూ ఉంటారు కదా. అంటే పొద్దున్నే లేవటం, బాక్సులు ప్రిపేర్ చేయటం, ఇల్లు ఎంత క్లీన్ చేసుకోవటం, రెడీ అవ్వటం, మార్కెట్కి వెళ్ళటం, ఇంకేమన్నా కావాలంటే చూసుకోవడం, ఈవినింగ్ పనులు చేసుకోవడం, ఇదే పని నడుస్తూ ఉంటుంది కదండి. మీకు ఎప్పుడైనా సరే ఈ పని చేస్తూ ఉన్నప్పుడు ఏంటి రోజంతా ఇంతేనా, ప్రతిరోజు ఇలానే చేయాలా అని అనుకునేటప్పుడు కొంచెం చేంజ్ కోసం అని చెప్పి మీరేం చేయాలి అంటే, మీ రోజు మొత్తంలో ఒక అరగంట మాత్రం మీకు కేటాయించుకోండి. అర్థమవుతుంది కదా. ఒక 1/2 అవర్ మీకు కేటాయించుకునేటట్టయితే, అంటే మీకు నచ్చిన పని. మీకు కొంతమందికి ఖాళీగా కూర్చొని ఫోన్ చూస్తూ కాఫీ తాగటం నచ్చుతుంది, మరికొంతమందికి పుస్తకాలు చదవటం నచ్చుతుంది, మరికొంతమందికి పార్క్ వెళ్ళటం, సరదాగా ఫ్రెండ్స్ని కలవటం నచ్చుతుంది. కానీ ఇలా మామ్స్కి కానివ్వండి, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కానివ్వండి కుదరదనమాట. పనులు చేసే ఆడవాళ్ళ కోసం చెప్తున్నాను నేను. కుదరదు కదా. కానీ పుస్తకాలు చదవటం, ఫోన్ చూస్తూ కాఫీ తాగటం అనేది 1/2 అవర్లో అయిపోయే పనే. కానీ ఫ్రెండ్స్తో బయటకి తిరిగి రావటం అనేది కష్టమైన పని కదా. దాన్ని వీక్లీలో 2 టైమ్స్కి చేంజ్ చేసుకోండి. అంటే వీక్లీలో మీకు ఖాళీ దొరికినప్పుడు ఏదో ఒక 2 రోజులు మాత్రం మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళటమైనా, వాళ్ళని మీ ఇంటికి రమ్మంటమైనా ఫర్ చేంజ్ కోసం అండి. రోజంతా పనులు చేస్తూ అలసిపోతూ ఉంటారు కదా, ఆ అలసట అనేది మీకు తెలియకుండా ఉండాలి అంటే ఇలాంటి పనులు చేస్తూ ఉండాలన్నమాట. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయలేదంటే ఇంకా మీకు చాలా
పాయింట్స్ అయితే చెప్తాను. ఇదైతే ఫస్ట్ పాయింట్ కింద అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కర్రీ ప్రాసెస్కి వస్తే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత మటన్ పీసెస్ కూడా వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని పసుపు వేసుకొని మంచిగా అయితే ఇక్కడ నేను వేయించుకుంటున్నానండి. వేయించుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా అనేది వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి పట్టించుకుంటే ఏమవుతుందంటే ముక్కలు అనేవి అంటే మసాలా పట్టనట్టుగా అనిపించదు అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం సేపటికి ఇందులో మనం కారం అది కూడా యాడ్ చేసుకుందాం. సెకండ్ పాయింట్కి వస్తే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ టైం ఎందుకంటే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి అసలు రోజు ఎలా గడిచిపోయింది అనేది తెలియదు అనమాట. కాబట్టి తప్పకుండా మీరు పిల్లలతో టైం ఎక్కువసేపు స్పెండ్ చేయండి. ఇక్కడ నేను కర్రీ కోసం అయితే ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నా. అది ఏంటి అంటే ఒక ఇంచు దాల్చిన చెక్క అండి, ఒక గుప్పెడేమో ధనియాలు తీసుకున్నాను, ఒక అర స్పూన్ ఏమో జీలకర్ర తీసుకున్నాను, ఒక 6 లవంగాలు అనమాట. ఇంతేనండి. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే పౌడర్ కింద కొట్టి పెట్టుకోవాలన్నమాట. పేస్ట్ అంటే మరీ పేస్ట్ కింద కాదు. మళ్ళీ చెప్తున్నాను ఏమేమి వేసుకోవాలనేది. 1 ఇంచు దాల్చిన చెక్క, గుప్పెడు ధనియాలు, అర స్పూన్ ఏమో జీలకర్ర, 6 లవంగాలు అనమాట. ఇది మాత్రమే దీనికి గరం మసాలా. ఇంతకు మించి ఏం మసాలా వేయక్కర్లేదు. అర్థమవుతుంది కదా. ఇలా దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం కర్రీని అయితే కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి మంచిగా పట్టిన తర్వాత తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత కారం మీరు తినగలిగితే అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. మేము స్పైసీ తింటాం కాబట్టి స్పైసీగా ఇక్కడ కారం అనేది యాడ్ చేస్తున్నా. కారం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ముక్కలకి కారం పట్టి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం కలుపుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే రోజు మొత్తం ఖాళీ అనేది లేకుండా బిజీగా ఉండడానికి ట్రై చేయండి. ఎలా అంటే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక మీకు నచ్చిన పని అయితే పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్టయితే మీకు రోజు మొత్తం ఖాళీ ఉన్నట్టయితే అనిపించదన్నమాట. మీకు ఎంతో నచ్చిన పనులు అయితే చేస్తూ ఉండండి. ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయి ఉంటారు కదా, నచ్చిన ఫుడ్ తినండి, మనశ్శాంతిగా పడుకోండి. కొన్నిసార్లు నచ్చిన ఫుడ్ తినటం, మనస్ఫూర్తిగా పడుకోవటం అనేది కూడా చాలా అవసరం అండి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ కూడా. ఇందులో నేను కర్రీలో మసాలా పౌడర్ ఉంది కదా, మిక్సీ పట్టుకుంది, అది కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్నానండి. 1/2 కేజీ మటన్కి నేను 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 1/2 కేజీ మటన్కి 1/2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కేజీ మటన్తో వండారనుకోండి 800 గ్రాముల వాటర్ అయితే వేసుకోండి. ఎందుకు అనేది మీకు ప్రాసెస్ నడుస్తున్నప్పుడు చెప్తానన్నమాట. నాకు నచ్చిన పని నేను చేస్తున్నా అండి. వీడియోస్ తీయటం, పోస్ట్ చేయటం అనేది నాకంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి నేను నాకు నచ్చిన పని చేస్తున్నాను. ఇది నేను ఈ టైంలోనే పెట్టాలి, ఆ టైంలో పెట్టాలి అనేది అయితే ఏం అనుకోవట్లేదండి. నేను వీడియోస్లో చాలాసార్లే చెప్పుంటాను, పొద్దున పెడతాను, ఈవినింగ్ పెడతాను అని చెప్పి. నాకు కుదరట్లేదనమాట. ఎందుకంటే నాకు దీంతో పాటు ఇంకో ముఖ్యమైన పని కూడా ఉంది, స్టిచ్చింగ్ అనమాట. ఇంటి దగ్గర వాళ్ళందరూ బట్టలు ఇస్తున్నారు, అవి కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. కుకింగ్కి సంబంధించిన వీడియోస్ తీయటమే చాలా ఎక్కువైపోతుంది. దాంతోపాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అంటే ఇంకాస్త ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఏం తీయట్లేదండి. ప్రస్తుతానికి నేను కుకింగ్ వీడియోస్ మాత్రమే తీస్తున్నాను. ఇది నాకు నచ్చిన పని. ఇలా మీకు నచ్చిన పని ఏంటి అనేది మీరు చూసుకొని మీరు దాన్ని అయితే చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే రోజు మొత్తం ఖాళీ ఉన్న ఆలోచన రాదు, అలసట అనేది అస్సలు తెలియదు అనమాట. ఇక్కడ నేను 1/2 లీటర్ వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్స్ అయితే వేయించేసుకున్నానండి. వేయించుకునేసరికి నాకు ఇలా దగ్గరికి వచ్చిందనమాట. కొంచెం ఇంకా వాటర్ ఉంటుంది. వాటర్ ఉన్నా కానీ మీరేమీ అంత భయపడక్కర్లేదు, ఎక్కువ వాటర్ ఉన్నాయని చెప్పి. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందాక గోంగూర అనేది మనం పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరని ఇందులో కలుపుకోవాలన్నమాట. ఇక్కడ గోంగూరని కలపమంటున్నారు, ఎలా కలపాలి అనేది ఒక డౌట్ ఉంటుంది అందరికీ.
అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళ ఎప్పుడైనా సరే ఎలా చేయాలి అంటే గోంగూరను తీసుకొని ఒక స్పూన్ అనేది వేసుకోండి, స్పూన్ కొలతతో వేసుకొని మీరు మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఆ టేస్ట్ అనేది చేశారంటే పులుపు తెలుస్తుంది అనమాట, సరిపోయింది అనేది తెలుస్తుంది. ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెమే వేయండి, ఎక్కువ వేయొద్దు. సరిపోకపోతే ఇంకాస్త వేసుకోండి. అంతేకాని ఒకేసారి ఉడకపెట్టుకున్నాం కదా, కొలత చెప్పారు కదా అని చెప్పి మొత్తం అయితే వేసేయద్దు. వేసారంటే పులుపు ఎక్కువైపోతుంది అనమాట. తగ్గితే మనం అడ్జస్ట్ చేసుకోగలం, కానీ ఏదైనా సరే ఎక్కువైతే తీయలేమండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పులుపు తగ్గింది అనుకోండి, మీ దగ్గర ఇంకా గోంగూర లేదు, పులుపు తక్కువ అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని కొంచెం కలుపుకోండి, సరిపోతుంది. పులుపు బ్యాలెన్స్ అవుతుంది అనమాట, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మీకు. ఇక్కడైతే గోంగూర మటన్ అనేది రెడీ అయిపోయిందండి. నేను కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకపెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోటివేషన్ టిప్స్ కూడా బాగుంటే లైక్ చేయండి.